హలో యస్, ఈ వేసవిలో నాకు అనిపించిన ఒక 5 విషయాలు మీ పిల్లలతో స్పెండ్ చేయడానికి, మీ యొక్క బాండింగ్ మీ పిల్లలతో పెంచుకోవడానికి నాకు అనిపించిన ఒక 5 విషయాలు మీతో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వన్, ఎక్స్ప్లోరింగ్ నేచర్. సో జనరల్గా సమ్మర్ అనేటప్పటికీ హాలిడేస్ అనగానే ఎక్కడో చోటుకి బయటికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇలా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక సీ షోర్ కానీ, లేకపోతే ఏదైనా వాటర్ ఫ్లో అయ్యే ప్లేసెస్ కానీ, ఏదైనా ఇలా వెళ్ళినప్పుడు గ్రౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో బేర్ ఫుట్ వాకింగ్ చేయించడం మీ పిల్లలతో, ఏం పర్వాలేదండి, షూ వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలి, ఏమైనా అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. గ్రౌండింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. సో మదర్ ఎర్త్ యొక్క ఎనర్జీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి దానివల్ల అందుతాయి. కాబట్టి అలాంటి ప్లేసెస్కి ఏదైనా మీరు తీసుకెళ్ళటానికి మిగిలిన డేస్లో మీరు ప్లాన్ చేయొచ్చు. అలాగే చిన్న ఛాలెంజెస్, సో వాళ్ళు ఎగ్జైటింగ్గా ఉండటానికి తోటి పిల్లలతో కలిపి చిన్న ఫిట్నెస్ ఛాలెంజెస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా స్కిల్ ఓరియంటెడ్ ఛాలెంజెస్ కావచ్చు. ఫిట్నెస్ ఛాలెంజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం డిస్టెన్స్ రన్నింగ్ కానీ, లేదా వాకింగ్ కానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ పుషప్స్ తీయటం కానీ, ఇట్లా ఏదైనా ఒక స్పెసిఫిక్ ఆసనం, పర్టికులర్ ఎక్సర్సైజెస్ చేయటం కానీ, ఇట్లాగా ఏదైనా అంటే వాళ్ళని నెక్స్ట్ ఈ సమ్మర్ అయిపోయే లోపు ఓకే మీరు ఈరోజు ఎంతవరకు చేయగలుగుతున్నారు, మీ బై ద ఎండ్ ఆఫ్ ది సమ్మర్ మనం కనుక ఇది అచీవ్ చేయగలిగితే ఆ గోల్ని, లేకపోతే ఆ ఫ్లెక్సిబిలిటీని, ఆ స్ట్రెంగ్త్ని అచీవ్ చేయగలిగితే బాగుంటుందని చెప్పి ఒక చిన్న టార్గెట్ లాగా ఇచ్చి చేయించవచ్చు. అట్లాగే స్కిల్స్లో ఏదైనా కొత్త స్కిల్ నేర్పించడం, డ్రాయింగ్ లాంటి యాక్టివిటీస్, ఏదైనా ఆర్ట్స్, క్రాఫ్ట్స్, లేకపోతే కుకింగ్, ఈవెన్ కుకింగ్ ఆల్సో విల్ హెల్ప్. సో ఏం చేస్తున్నారు, కొత్తగా ఏదైనా మదర్ కుక్ చేయించడం వాళ్ళ చేత, సో కొత్తగా ఐటమ్స్ ఏదైనా ప్లాన్ చేయడం, ట్రై చేయడం. సో వాళ్ళకి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ది ఫుడ్స్ ఏ ఉన్నాయి, ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము, ఏం తింటున్నాము డైలీ అనేది స్కూల్ ఉన్న టైంలో అలా ఇంటి కుదరవు. కాబట్టి అట్లాంటి కొత్తగా ఏదన్నా కూడా ఇంట్లో మదర్ ట్రై చేయొచ్చు. అట్లాగే బుక్ రీడింగ్, సో ఫాదర్ ఉన్నారంటే దగ్గరలో ఉండి ఏదైనా బుక్స్ అంటే ఏజ్ రిలేటెడ్గా వాళ్ళకి కాంటెంట్ ఏదైతే ఉన్నాయో అట్లాంటి బుక్స్ ఏదైనా తీసుకొని వాళ్ళ చేత దగ్గర ఉండి చదివించడం ఒక ½ an hour 1 hour పాటు డైలీ. అట్లాగే దీంతోపాటు ఏదైనా ఫిజికల్ యాక్టివిటీతో పాటు కొంచెం కాగ్నిటివ్ స్కిల్స్, ఇంట్యూజన్స్ ఇట్లాంటివి కొంచెం డెవలప్ చేయడానికి ఏదైనా చెస్ లాంటి ఇండోర్ గేమ్స్ కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా రిడిల్స్. సో ఇట్లా ఏదైనా కొత్త యాక్టివిటీస్ని కూడా మనం ప్లాన్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో అలాగే లిమిట్ టైం అంటే మనకి స్క్రీన్ టైంని లిమిట్ చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మిగతా రోజుల్లో ఎంతసేపు వాళ్ళు చదువు ఇవన్నీ చేస్తూ ఉంటారు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ టీవీ స్క్రీన్, అది ఇప్పుడు హాలిడేస్ అనేటికి ఇంకా ఎక్కువగా మనం ఆబ్వియస్గా మనం వద్దన్నా కూడా వాళ్ళు ఈ ఫోన్లోనూ ట్యాబ్స్లోనూ ఎంగేజ్ అయ్యి ఉంటాం, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. బట్ వాళ్ళకి ఆ యొక్క రేడియేషన్ ఎఫెక్ట్ నుంచి మనం తగ్గించడానికి అట్లీస్ట్ నైట్ టైం ఒక మార్నింగ్ 9 నుంచి మార్నింగ్ 9 వరకు అన్నా కనుక మనం ఇంట్లో ఉన్న వైఫై, సో ఎందుకంటే ఈ రోజున చాలా కామన్గా ప్రతి ఇంట్లో కూడా వైఫై ఉంటుంది. సో అట్లీస్ట్ నైట్ టైం అయినా మనం ఆ వైఫైని కంప్లీట్గా స్టాప్ చేసి ఆఫ్లో పెట్టి ఉంచితే కనుక మనం డెఫినెట్గా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే నుంచి ఇచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అట్లీస్ట్ మన పిల్లలకి 12 hours పాటైనా మనం లిమిట్ చేయగలమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల యొక్క బ్రెయిన్ మీద ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇంపాక్ట్ మా అడల్ట్స్ కన్నా కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సో అందుకని అట్లీస్ట్ నైట్ టైం మనం దాన్ని కనుక ఆపగలిగితే బెటర్గా ఉంటుంది. సో ఇట్లాంటివి ఇంకా ఏదన్నా విషయాలు మీకు అనిపిస్తే డెఫినెట్గా ఈ కమెంట్స్లో షేర్ చేయండి. సో మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.